తూర్పుగోదావరి జిల్లా గరగలంపాలెంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పల్లెబాట కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వినతులు స్వీకరించారు. అనంతరం ఏ ఆధారం లేని 2 కుటుంబాలను ఎమ్మెల్యే దత్తత తీసుకుని మరోసారి మానవత్వం చాటుకున్నారు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గరగలంపాలెంలో ఇక్కడ పల్లెబాట అనే కార్యక్రమం ద్వారా ఈ గ్రామం రావడం జరిగింది. ఈ గ్రామంలో ఇక్కడ ముఖ్యంగా కానీ చూసినట్లయితే మన అధికారులతో పాటు P4 టీం కూడా ఈరోజు నియోజకవర్గ స్థాయి టీం అంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. వారిని కూడా మేము ఇక్కడ పూర్తి స్థాయిలో వారి యొక్క సమక్షంలోనే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కూడా ఏర్పాటు చేసుకొని ఇక్కడ గ్రామంలో సమస్యలన్నీ కూడా మనం మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా కానీ చూస్తే ఇక్కడ గుణేశులు మరియమ్మ అని ఒక ఆమె ఉన్నారు. ఈ గుణేశులు మరియమ్మ అనే ఆవిడకి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈవిడ ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారంటే భర్త అన్నదమ్ములు ఇద్దరు, ఆ ఇద్దరు కూడా చనిపోయారు. ఈవిడ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈవిడ ఎస్టీ కులానికి చెందినటువంటి జంగాల కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆ అబ్బాయి కొండకుమ్మరి అబ్బాయి పెళ్లి చేసుకున్నారు. అతను కూడా మరణించాడు. అనారోగ్యంతో ఉన్నటువంటి అత్తగారు మాత్రం ఉంది. అలాగే ఈ అమ్మాయి మరియమ్మ గారు ఉన్నారు. మరియమ్మ గారికి ఒక పాప ఒక బాబు కూడా ఉన్నారు. వీళ్ళకి ఇల్లు లేదు, అలాగే పొలం కూడా లేదు. అమాయకురాలు, చదువుకోలేదు, కానీ ఎలా జీవించాలో అర్థం కావట్లేదు. ఈ గ్రామంలో ఉన్నటువంటి పుణ్యాత్ములు, కూటమిలో ఉన్న నాయకులు ఏదో ఒక ఆర్థిక సాయం చేస్తుంటే వాళ్ళ జీవనాన్ని గడుపుకుంటున్నారు. కనీసం రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఏదో ఒక కారణాల వల్ల ఇక్కడ అన్నీ కూడా ఈవిడికి ఏ విధమైన ప్రభుత్వ పథకాలు అందకుండా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి గుణేశులు మరియమ్మ గారిని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విజన్ అనే దానిలో భాగంగా P4 అనే స్కీమ్ని పెట్టారో, విజన్ 2047లో భాగంగా ఈ కుటుంబాన్ని దత్తత తీసుకుని పిల్లలు చదువుకోవడానికి కానీ ఈవిడ కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి కానీ నేను దత్తత తీసుకుంటానని ఈ సందర్భం తెలియజేస్తాను.